హాయ్ హలో వెల్కమ్ బ్యాక్. ఎలా ఉన్నారు మీరందరూ? మేమైతే చాలా బాగున్నాము. ఇంకా ఇదైతే తొలి ఏకాదశి రోజు, అదైతే మేము యాకాష్ పండుగ అంటాము. పండుగలన్నిటికీ ఫస్ట్ పండుగ దీంతోనే మనకు పండుగలు అనేవి స్టార్ట్ అవుతాయి. అరౌండ్ 6 అట్లా అవుతుండొచ్చు. లేచి ఇంకా పని అంతా చేసుకొని ఇల్లు ఉడ్చుకొని తుడుచుకొని ఇంకా రెగ్యులర్గా ఉండేవే కదా. ఫస్ట్ క్లీనింగ్ చేసుకున్న తర్వాతనే ఇంకా పనులు, కాబట్టి ఆల్రెడీ నిన్ననే దేవుని దగ్గర అన్నీ చదువుకున్నాను కాబట్టి ఈరోజు పెద్దగా ఎక్కువ పని ఏం లేదు దేవుడి దగ్గర. సో స్నానం చేసి వచ్చిన తర్వాత ఫస్ట్ అయితే ప్రసాదం చేయడానికి పరమన్నం అంటాం మేము. అదే మీరు బెల్లం అన్నం అంటారో మరి ఏమంటారో అది తెలియదు, మేము పరమన్నం అంటాము. దానికైతే బియ్యం నానబెడుతున్నాను ఫస్ట్. ఇంకా అవి కొద్దిసేపు ఒక 5-10 మినిట్స్ నానితే కొంచెం బాగుంటుంది కదా అనేసి ఫస్ట్ అయితే స్నానం చేసి రాగానే బియ్యం నానబెడుతున్నాను. ఆ తర్వాత పూజ దగ్గర చూసుకుంటే ఇదంతా అయిపోయేలోపు అది కూడా అవుతుంది. ఒకవైపు ప్రసాదం అవుతుంది, ఒకవైపు పూజ కూడా కంప్లీట్ అయిపోద్ది. మీరు ఏం చేసుకున్నారు ఏంటి కామెంట్ చేయండి. ఈరోజు అయితే చాలా వరకు ఉపవాసం ఉంటారు ఏకాదశి రోజు. ఇక్కడికి వచ్చాకనే నాకు తెలిసిందిలేండి, ఇంతకుముందు అంతా నాకు ఇవేం తెలియదు. ఎప్పుడైతే పెళ్ళయ్యి సిటీకి వచ్చి ఇక్కడ ఉంటున్నానో అందులోనూ ఈ 6-7 ఇయర్స్ నుంచి బాగా తెలుస్తుంది. అంటే ఈ ఏరియా సైడ్ ఉండబట్టి హార్డ్లీ ఒక అచ్చు పుట్టినప్పటి నుంచి అనుకోండి గట్టిగా లెక్క పెడితే. సో ఇంతకుముందు అంతా పక్కా మొత్తం మా వాళ్ళ తెలంగాణ వాళ్ళు ఉన్న ఏరియానే ఉండేది కాబట్టి అన్నీ ఆల్మోస్ట్ అసలు మీదేం పద్ధతి మీరు ఎట్లా చేసుకుంటా అని అడిగేది లేకుండా అందరూ ఒకేలాగే ఉండేదన్నమాట. ఇటు సైడ్ వచ్చిన తర్వాతనే నాకు చాలా డిఫరెంట్ పద్ధతులు వంటలు అన్నీ తెలిసినాయి అనమాట, ఎవరు ఎట్లా చేసుకుంటుందని. అందులోనే ఒక 2-3 ఇయర్స్ నుంచి ఫ్రెండ్స్ ఎక్కువయ్యారు కాబట్టి వాళ్ళందరూ చెప్తేనే తెలిసిందనమాట, మేము ఈ పండగకి ఇలా చేసుకుంటాము, ఇట్లా ఉపవాసం ఉంటాము, ఈ ప్రసాదాలు చేసుకుంటామని. మాదైతే కంప్లీట్ డిఫరెంట్, అంటే ఉంటారు బట్ మా సర్కిల్లో నాది ఒక్కదాందే కొంచెం డిఫరెంట్. వాళ్ళందరిది కొంచెం కొంచెం కలుస్తుంది, నాది ఏ కోసాన కూడా కలవదు. నాది ఇంకొకరిద్దరు ఉన్నారులేండి, వాళ్ళది అసలు కలవనే కలదు. మాది ఒకలా ఉంటుంది, నాతో ఉండే ఫ్రెండ్స్ది ఒకలా ఉంటుంది, అది కామన్. అండ్ ఇంకా అట్లా తెలుసుకోవడం కూడా మంచిగా అనిపిస్తుంది అనమాట. ఎవరి సైడ్ ఎట్లా చేస్తారు, ఏమేమి ఉంటాయి వంటలు, ఆచారాలు ఏంటి, సాంప్రదాయాలు ఏంటి, ఏ పండగకి ఎలాంటివి చేసుకుంటారు, ఎవరేమి ఇస్తారు అని ఉంటుంది. మా అపార్ట్మెంట్లో ఎవరేమి ఇయ్యరు తీసుకోరలాగా ఉంటుంది, కొంచెం అటు ఇటుగా సిచ్యువేషన్ అనమాట. ఏదున్నా నాకు నేనే చేసుకుంటాను, చాలా తక్కువ ఇవ్వడం తీసుకోవడము. ఏదున్నా మా ఫ్రెండ్సే. ఇంకా వీడియో విషయానికి వస్తే నేను అక్కడ బియ్యం నానబెట్టేశాను. ఆల్రెడీ పూజ పని అంతా నిన్ననే అయిపోయింది. ఇది మంచిగా తుడుచుకోవడం బొట్లు పెట్టుకోవడం అంతా ఎంత రిలాక్స్గా ఉంటుంది తెలుసా. పొద్దున్న లేవగానే మంచిగా జస్ట్ ఇంట్లో క్లీనింగ్ చేసేసుకొని ఒక 1/2 అవర్ అంతా పడుతుంది చేసుకొని ఇంకా దీపం ముట్టించేసుకుంటే ఆ తర్వాత ఏ పని చేసుకోవచ్చు, వంట చేసుకోవచ్చు, ఇంకా మిగతా పనులను చేసుకోవచ్చు. ఈరోజు మొహర్రం కూడా ఉంది కాబట్టి పిల్లలకైతే హాలిడే ఉంది, మా వాడికి హాలిడే. ఇంకా మెల్లిగా లేస్తాడు, నా పని అంతా అయిపోయేంతవరకు వాడు లెగిస్తాడు. ఏకాదశికని హాలిడే ఇయర్ సపరేట్గా కానీ 2 కలిసి వచ్చినాయి కాబట్టి ఇచ్చిండ్రు. ఊర్లలోనైతే ఇంకా ఆ పండుగ కూడా చూసేటోళ్ళము, పీరీల పండుగ. ఇంటి ముంగటికి మంచిగా పీరు వస్తుంది, బియ్యం ఇస్తారు, నీళ్ళు వస్తారు, ఊదేస్తారు, అవన్నీ మంచిగా ఉంటుంది. ఆ వైబే డిఫరెంట్ ఉంటుంది. రోజు నైట్ అది ఆలు ఆడతారు కదా, చూడడానికి వెళ్తే ఇంకా బాగుంటుంది. ఇక్కడ ఏముండవు, ఎక్కడ ఉంటే ఏముంటాయో కూడా ఏం తెలియదు కాబట్టి ఇది ఒక్కటే చేసుకోవడం. ఇంకా మంచిగా కింద చెట్టుకే మస్తు పూలు వెళ్తున్నాయి. ఇది మేము వచ్చిన కొత్తలో ఒక 1 ఇయర్కి అంతా 50 రూపీస్ పెట్టుకున్నాం మొక్క. అప్పుడు నేను వద్దు 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 అన్నాను మా ఆయన్ని, కానీ ఏం కాదులే ఉండండి బాగుంటుందని ఇప్పుడు చాలా పెద్దగా ఎదిగి మస్తు మస్తు పూలు వస్తున్నాయి అనమాట. ఎంత హ్యాపీ అనిపిస్తుంది ఆ పూలను చూస్తే మాత్రం, నాకు భలే నచ్చుతుంది. మంచిగా రోజు చాలా పువ్వులు వస్తున్నాయి. పొడుగు బాగా పెరిగేసరికి కింది కింది అన్నీ తెంపుకోబోతున్నారు. ఆ పైవన్నీ అట్లనే ఉంటున్నాయి. సో ఆ పైవన్నీ నాకు అవుతున్నాయి. నేను శుక్రవారం అట్లా శనివారం పూజ చేసుకున్నప్పుడు అది కూడా నా మంచిగా అయిందనుకోండి. ఇంకా దేవుడికి అన్నీ పెట్టేసిన తర్వాత మిగిలాయి చాలా తెంపుకొచ్చాను కింది నుంచి. వెంకటేశ్వర స్వామి ఉంది కదా ముందు ఎంట్రన్స్ దగ్గర, దానికి వేద్దామని మాల చేద్దామని చేస్తున్నాను. అవి చాలా డెలికేట్గా ఉంటాయి కదా, మాల కడితేనేమో తెగిపోయేటట్టున్నాయి. ఇంకా కుచ్చాలి సన్నగా, ఏమన్నా దారంలాగా అదే ఏమంటే పొడుగు మాలలాగా వస్తుందేమో, ట్రై చేయాలి. అన్నీ అవుతాయో లేదో తెలియదు కానీ ట్రై అయితే చేయాలి. ఇంకా సూదిలో దారం పెట్టడానికి కూడా 1 నిమిషం 2 నిమిషాలు పడుతుంది. అట్లా అయిపోయింది కథ. ఏమో ఇంతకుముందు అన్ని సంవత్సరాలు
నాకైతే అంటే ఇప్పటికీ గుర్తుంది. అచ్చు పుట్టినప్పుడు మా అమ్మమ్మ ఉండేది మోస్ట్‌లీ నాతోని. అన్ని పనులు అవలీలగా చేసేది. మంచిగా సూదిలో దారం పెట్టేమన్నా చిన్న చిన్న అచ్చుకి కావాల్సినవి కుట్టేది ఆమెనే. అండ్ అసలు ఎంత మంచిగా ఉండేదో యాక్టివ్‌గా. నాకే నవ్వొస్తుంటది ఒక్కొక్కసారి. ఏంది ఇట్లా అయిపోయింది కథ అని. ఇంక అంతే తినే తిండిని బట్టి, ఉన్న అలవాట్లను బట్టి అసలంత యాక్టివ్‌గా ఏమి ఉండట్లేదు. మేమంటే ఒక రకంగా ఇంకా మా తర్వాత నెక్స్ట్ జనరేషన్ అంటే ఇంకా కష్టమే. మా పేరెంట్స్ చూసి మేము అమ్మ ఎట్లున్నారనుకుంటాము. ఆ సేమ్ పిల్లలు కూడా అంతే నెక్స్ట్ జనరేషన్‌లో అరే! మా పేరెంట్స్ ఎట్లున్నారని వాళ్ళు అనుకునే సిచ్యువేషన్ అట్లా వచ్చేటట్టుంది. మొత్తానికైతే మాల చేశాను. బానే వచ్చింది. సరిపోతది దేవుడికి. ఇంకా బియ్యం అంతా నానిపోయింది. కుక్కర్‌లో వేసేసాను అనుకోని. ఒక 2 విజిల్లకి మామూలుగా అన్నం ఎలాగ వండుతామో అలా వండుకుంటే మంచిగా తొందరగా 5, 10 మినిట్స్‌లో మనకు ప్రసాదం అనేది రెడీ అయిపోతది. ఇవి మాయి ఒడిబియ్యం కదా! సో, కడిగి నానబెట్టినంక కూడా కొంచెం మెల్లగొస్తాయి వాటరు. అందుకే మళ్ళీ వాటరు మార్చేస్తున్నాననమాట. ప్రసాదం అంతా మళ్ళీ పసుపులాగా గాగాల అనేసి ఫస్ట్ అవే ఉంచేద్దాం అనుకోని ఏసాను. తర్వాత మరీ ఎల్లగొచ్చినాయి కదా! ఆ నీళ్ళతోనే వండితే మొత్తం ఎల్లోగా అయ్యి మరి పసుపులాగా ఏమన్నా అయితదేమో అనేసి ఇవే వండుకుంటున్నాం స్టిల్ మేము రోజు అన్నం కూడా. ఇంకా అయిపోలేదు. అవి ఒడుస్తూనే లేవు. ఈ బియ్యం మంచి పంట బియ్యం కాబట్టి ఒక 2, 3 సార్లు కడిగి వండేసుకుంటే కొంచెం కలర్ ఉంటుంది కానీ పర్లేదు. నార్మల్గా రైస్ ఎట్లుందో అట్లే ఉంటుంది. జస్ట్ అన్నం వండేసినట్టు ఒక 2 విజిల్ పెట్టాననుకోండి మంచిగా అయిపోద్ది. ఈలోపు మనం కొంచెం జుట్టు అదంతా దులుపుకున్నాం అనుకోండి పూజ చేసుకోవడానికి సెట్. ఇది పెట్టుకొని పూజ చేద్దాం నాకు ఫస్ట్ వీడియోస్ పెట్టినప్పుడు యూట్యూబ్లోనే కామెంట్స్ వచ్చాయి. తలకది కట్టుకొని పూజ చేయొద్దు అని. అంతకుముందు దాకా నేను కట్టుకొని చేసేదాన్ని. ఎందుకంటే నీళ్ళంతా కారుతూ ఉంటాయి. కొంచెం అది అంత కంఫర్టబుల్గా ఉండదు కదా అనేసి అట్లా కట్టుకొని పూజ అంతా అయిపోయిన తర్వాత చాలాసేపటికి ఇప్పేదాన్ని. అదే కొన్ని మీరు చెప్తే తెలుస్తుంది. లేకపోతే బయట ఎవరైనా చెప్తే తెలుస్తుంది. మనకేమని కొన్ని అనుభవం అంతే. ఏదైనా అంతే. పుట్టగానే ప్రతిది అందరం నేర్చుకోదు. ఒకటెనకొకటి అన్నీ అలవాటు అయిపోతుంది. ఏజ్ని బట్టి, బాధ్యతని బట్టి అన్నీ తెలుస్తూ ఉంటాయి ఒక్కొక్కటి. మనం ఎంత ప్రశాంతత కోసం ఏడికి పోయినా అది రాదు. దేవుని చూడగానే ఒక చిన్న దీపం ముట్టియగానే ఆ రోజంతా వైబ్ అంతా చాలా పాజిటివ్‌గా ఉంటది. నేను చాలా సార్లు అబ్జర్వ్ చేశాను. రోజు వీళ్ళే దీపం పెట్టుకుంటోళ్ళైతే చాలా అంటే మంచిగా పాజిటివ్‌గా ఉంటది వాళ్ళ డే అంతా. సో, ఇక మాకు వీలు కాదు కాబట్టి మోస్ట్‌లీ ఒక వారానికి ఒక 2 రోజులు లేదా 3 రోజులు అయితది. అంతకంటే ఎక్కువైతే నాకు వీలవ్వదు. ఇక ఆ రోజుల్లో పెట్టేసుకుంటాను. ఇంకా మనకంటే కూడా ఇంట్లో ఉన్న జెంట్స్ పెడితే ఇంకా మంచిది కానీ ఇంకా మాకైతే అసలు మా ఆయనకి అసలే వీలవ్వదు. మొత్తం ఆఫీస్ షిఫ్ట్‌లు డిఫరెంట్ ఉంటాయి కాబట్టి గుడికెళ్తే వెళ్తుంటారు కానీ ఇంట్లో దీపారాధన అయితే కష్టం. మాల వేసుకున్నప్పుడు మాత్రం పెట్టుకుంటారు ఆయన్ని. ఇంకా కుక్కర్ విజిల్స్ వచ్చేస్తున్నాయి. ఈలోపు బెల్లము కరిగిస్తున్నాను అనమాట. ఇది చాలా రోజులు అవుతుంది తీసుకొచ్చి. మొత్తం అసలు ఎంత కట్ చేసినా కొంచెం కట్ అయింది కానీ మిగతాది అయితే అస్సలు కట్ అవ్వలేదు. మస్తు విసుకొచ్చింది. కొన్ని అయితే అట్లనే వేసేసిన. ఇంకా నీళ్ళల్లో ఒక 2 నిమిషాలు పెడితే కరుగుతుంది. ఎట్లాగో వేడి చేస్తాం కదా బెల్లం అనేసి అట్లే వేసేసిన. ఇంతకుముందు కూడా డైరెక్ట్ తురిమి అట్లనే వేస్తుండే. ఇంకా అక్కడ ఇక్కడ వీడియోలలో చూసి లేకపోతే ఫ్రెండ్స్ చెప్పడము, పేరెంట్స్ ఇన్‌లాస్ అక్కడ ఇక్కడ చెప్పడం చూసి నేర్చుకునేదే. ఇది కూడా అంతే. అందులో బాగా నలకుంటది. అంటే చెత్త దుమ్ము ఉంటది. కరిగిచ్చి పొయ్యాలి అంటే అప్పటినుంచి నేర్చుకున్నా. ఏదైనా నేర్చుకోవడమే. చిన్నప్పుడే పెళ్ళైతే అన్నీ అట్లనే ఉంటాయి. మరి ఏం చేస్తాం తప్పదు కూడా. అన్నం మెత్తగా ఉడికిపోయింది. బెల్లం నీళ్ళు కూడా కరిగిచ్చి ఇందులో పోసేసి ఒక 2 నిమిషాలు మంచిగా అదంతా కలుసుకున్న తర్వాత కొంచెం నెయ్యి, ఇలాచి వేసుకున్నాం అనుకోండి సెట్. పెద్దగా డ్రై ఫ్రూట్స్ అవేం ఎయ్యట్లేదు. ఊర్లలోనైతే ఇట్లనే సింపుల్‌గా చేసుకుంటారు.
వేసుకోరు కూడా, ఇంకా నెయ్యి కూడా వేయరు, ఉంటే వేసుకుంటారు లేకపోతే లేదు. నేనైతే కొంచెం నెయ్యి వేసిన టేస్ట్ కోసము. నాకు ఈజీ అనిపిస్తుంది తెలుసా ఇట్లా ప్రాసెస్. బయట వండుతూనైతే మస్తు పావుగంట అరగంట పడుతుంది. ఇట్లా కుక్కర్లో పెడితే 2 విజిల్స్లో మొత్తం ప్రాసెస్ అంతా అయిపోద్ది. ఆ తర్వాత మంచిగా ఒక చిన్న గ్లాసుడన్ని పాలు పోసుకున్నాను. అదంతా మంచిగా దగ్గరికి సెట్ అయింది అనుకోండి, మస్తు కమ్మగా ఉంటుంది. మేము పరమన్నం అంటాం అందుకే దీన్ని. మళ్ళీ ఇది కూడా అంతే, రెసిపీ ఒకటే అయినా కూడా ఏరియాని బట్టి కూడా డిఫరెంట్గా ఉంటుంది. పేర్లు కూడా అంతే, కొంచెం ప్రాసెస్ తేడా ఉన్నా సరే కానీ పేర్లు అయితే డిఫరెంట్గా ఉంటాయి. బెల్లం అన్నం అంటారు, పరమన్నం అంటారు, స్వీట్ అన్నం అంటే ఎవరి ఇష్టం వాళ్ళు. షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు, అది మన ఇష్టము. నేనైతే బెల్లం వేసుకున్నాను, బెల్లం ఉన్నది కాబట్టి. ఇంకా ఇది దేవుడికి పెట్టేసుకున్నాను అనుకోండి, దేవుడి దగ్గర పని అంతా అయిపోద్ది. ఇదంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు గుడికి కూడా వెళ్ళాలి. ఫస్ట్ రెడీ అవ్వాలి. నా జుట్టు ఆరడానికి నాకు టైం పడుతుంది. ఎనీవే ఇక అట్లున్నా సరే వెళ్ళిపోతాను. అసలు ఎండ కూడా కొట్టట్లేదు, ఇక అట్లే ఉంటుంది పచ్చి పచ్చిగా. మొత్తానికైతే రెడీ అయిపోయాను, సింపుల్గా రెడీ అయ్యాను. గుళ్ళో మంది చూస్తే మాత్రం అసలు ఫుల్గా ఉన్నారనమాట. పండగలప్పుడు అయితే మామూలుగా ఉంటుంది రష్. మా వాళ్ళను లేపి అదే తొందర రెడీ అవ్వండి వెళ్దాం అనేసరికి నాకు 10 అయిపోయింది లేండి. పూజ అయిపోయేది నాకు 7:30 8 వరకే అయిపోయినా కూడా ఇంకా పండగ రోజున అందరం కలిసిపోదామని వెళ్ళేసి ఇంకా చాలాసేపు నేను 12 వరకు అక్కడే ఉన్నాను. ఉండి ఇంక ఇప్పుడు వస్తున్నాను అనమాట. లేట్ అయిపోయింది, బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదంట ఈరోజు. ఇంటికి వచ్చేసరికి ఇట్లా నీరసం అయిపోయింది బాడీ అంతా. కనీసం నేను వేడి నీళ్ళు కానీ కాఫీ కానీ టీ కానీ ఏది తాగలేదు ఈరోజు. పొద్దున్నే లేచినప్పటి నుంచి ఒక మంచినీళ్ళు తప్ప ఏం తాగలేదు. అండ్ ఇంకా మెయిన్ విషయానికి వస్తే మేము కంపల్సరీ పండగ రోజు మూకుడు పెట్టుకుంటాము. అవి చపాతీలు అంటే కాదులే కానీ మూకుల్లో దేవి అంటే పూరీలు కానీ గారెలు, మీరేమంటారు అదే కారపప్పలో లేకపోతే ఏమంపలో, అవి మేము గారెలు అంటాం. గారెలు కానీ మురుకులు కానీ ఏదో ఒకటి చేయకుండా అస్సలు మేము ఊరుకోము, కంపల్సరీ మూకుడు పెట్టుకుంటాము. ఇంకా ఆయిల్ వీలు కాకపోతే ఇంకా ముందే చేసుకుంటాం, కానీ పండుగ రోజు వరకు అయితే అప్పాలు అయితే కంపల్సరీ ఉండాలి. లాస్ట్కి ఏ వీలు కాకపోతే కనీసం ఒక 4 మిర్చీలన్నీ వేసుకుంటారు ఏ వీలు కాని వాళ్ళు. ఇంకా మాకైతే ఇంకొక నిజమైన నమ్మలేని ఫ్యాక్ట్ ఏంటంటే ఈరోజు నాన్ వెజ్ తింటారు కంపల్సరీగా. ఫస్ట్ పండగ కాబట్టి పూరీలు చేసుకుంటారు, నాన్ వెజ్ కర్రీ వండుకుంటారు. అవి తినేసి మధ్యాహ్నం ఇంకా మంచిగా అప్పాలు స్టార్ట్ చేస్తారు. మా అమ్మ ఫోన్ చేసి చెప్పింది, మేము ఈరోజు హైదరాబాద్కి వచ్చే పని ఉంది, వస్తున్నాము, నువ్వు ఇంకా వేరే గారెలు చెయ్యకు అని చెప్పేసరికి ఇంకా నేను ఫుల్ ఖుషి అయిపోయి ఇంకా చేసే పని లేదనుకున్నాను. కానీ ఇంకా అమ్మ గారెలు చేస్తుంది కదా, నేను మురుకులు చేద్దామని అయితే స్టార్ట్ చేశాను. ఆల్రెడీ పిండి కూడా పట్టించాను, ఇంటి దగ్గర నుంచి వస్తా కూడా తీసుకొచ్చాను అనమాట. ఇందులో అమ్మ మినప్పప్పు అవేమో వేసి పట్టించిందంట. అప్పుడు వచ్చేటప్పుడు తీసుకొచ్చాను, అదే పిండి ఉండే, ఇంకా అదే వేస్తున్నాను. సింపుల్ కదా, ఈజీ. మురుకులు అయితే నాకు తొందరగా అవుతుంది అనిపిస్తుంది, గారెలే కొంచెం టైం టేకింగ్. కానీ ఇంతకుముందు బాగా చేసేదాన్ని, ఇక్కడే పిండి ఒత్తుకొని ఇక్కడే స్టవ్ పైన మూకుడులోనే ఒత్తి చేసేదాన్ని. ఈ మధ్య కొంచెం తగ్గించిన అన్నట్టు, చేయట్లేదు. వేరే ఇన్స్టెంట్ స్నాక్స్ అవి ఇవి చేస్తున్నాను కాబట్టి పెద్దగా తినట్లేదు. మురుకులు తక్కువగా తింటారు మా ఇంట్లో, గారెలే ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. గారెలతో ఏ కర్రీ పెట్టుకొని తిన్నా, ఛాయలో వేసుకున్నా మంచిగా ఉంటాయి కదా, అందుకే అవే ప్రిఫర్ చేస్తారు. సో ఇక నేను మురుకులు చేయడం మానేసిన అనమాట. అమ్మ తెస్తుంది కదా, ఇక మరి నేనేం చేయాలన్నట్టు నేను కొన్ని మురుకులు అయితే చేసిన. ఏం లేదు, సింపుల్. మంచిగా పిండి, అదే బియ్యం పిండి అయినా వేసుకోవచ్చు, కొంచెం శనగపిండి కూడా యాడ్ చేసుకోవచ్చు ప్లెయిన్ది అయితే. నేను ఆల్రెడీ అమ్మ అందులో అన్నీ వేసి పట్టించింది కాబట్టి బియ్యం పిండిలోనే ఉప్పు, కారం, ఓమ, నువ్వులు, ఈ 4 ఉంటే అయిపోద్ది. మంచిగా అయిపోతుంది అనమాట. మంచిగా క్రిస్పీగా వస్తాయి, తింటుంటే కూడా గుల్ల గుల్లగా వస్తాయి. నువ్వులు ఎంత ఎక్కువ వేసుకుంటే అంత మంచిగా ఉంటుంది అనమాట. నేను ఇక్కడ బాగా వేస్తున్నాను. ఏదైనా అంతే, మనము ఆయిల్ ఫుడ్ అనుకుంటాం, కానీ ఆ పిండి వంటలల్లో కొంచెం అన్నీ మంచిగా ఉప్పు కారాలు అన్నీ ఎక్కువ వేస్తేనే మంచిగా ఉంటుంది. పక్కన ఆల్రెడీ నూనె వేడి చేస్తున్నాను అనమాట. ఆ వేడి వేడి నూనె
ఒక 2 స్పూన్లు అంత వేసుకున్నాం అనుకోండి ఇంకా మంచిగా క్రిస్పీగా గుల్ల గుల్లగా వస్తాయి. ఇక్కడ నేను అదే వేస్తున్నాను. వేడిది పోయగానే పిండంతా ఇట్లా పొంగుతుంది, భలే వస్తుంది సౌండ్. అన్నిటికంటే పెద్ద టాస్క్ ఏదన్నా ఉంది అని అంటే పిండి కలుపుడే. ఈ కొంచెం కొంచెం అదేం చెప్పినా కదా, నాకు అలవాటు లేదు ఎక్కువ, అంతా మా వాళ్ళే చూసుకుంటారు, మా అమ్మ మా నాన్న వాళ్ళే చేసుకుంటారు. జర ఈ మధ్యనే చేసుడు నేర్చుకున్న. ప్రాసెస్ తెలుసు కానీ చేసుడు కష్టం, నాకు అవంత కష్టము. పిండి విసుకుడు అయితే మస్తు టార్చరు. వాటికి నేను 3 బేషన్లు పెట్టిన, కొంచెం 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 కలిపి ఇక్కడ పెట్టి చూపిస్తున్నాను కదా, 3 బేషన్లలో కలిపిన అనమాట. కొంచెం పొడిపిండి పక్కన ఉంచా. ఇప్పుడు కలిపిన ముద్దలు మెత్తగా అనుకోండి మళ్ళీ ఇబ్బంది అవుతుందని కొంచెం పక్కన పెట్టేశాను. ఇంకా ఆల్రెడీ చేసుడు స్టార్ట్ చేసినలేండి. ఇంకా నేను పిండి కలుపుతా ఇస్తుంటే అచ్చు ఒక 2 వాయిల మందని నేను ట్రై చేస్తా మమ్మీ, నేను ట్రై చేస్తా మమ్మీ అంటే, వానికి కూడా ఇష్టమే కదా చేయడం, నేర్చుకుంటాడు కదా, చూస్తాడు కదా అనేసి ఇస్తే ఇంకా వానికి ఇష్టం వచ్చిన అమీబా షేపులు రకరకాలుగా తిప్పుతూ ఉన్నాడు. ఏదో ఒక 2-3 అంతా ఒత్తేసి ఇంక వదిలేసిండు. ఇట్లా పేపర్ మీద వేస్తే ఏంటంటే అందులో మూకుట్లో వేసేటప్పుడు మంచిగా తొందరగా వదులుతాయి అనమాట. ఆ మూకుడు కూడా పెద్ద స్టోరీ అయింది. ఇంకా అది లాస్ట్ ఇయర్ నుంచి ఇదే స్ట్రగుల్ అవుతున్నా, అయినా ఇంకా కొంటనే లేను. ఇంక ఇప్పటికైనా అనుభవం వచ్చింది, 2 ఏళ్ళ నుంచి చికెన్ చేస్తున్నా కాబట్టి అప్పలు కొనుక్కోవాలి. వేరే బిర్యానీ హండీ ఉంటే పెద్దది మొన్న ఇంటికాంచి తెచ్చిన, అది పెట్టిన అనమాట. మా ఆయన అయితే ఇక్కడ హెల్ప్ చేస్తున్నాను నాకు. ఆ రోజు తెచ్చేటప్పుడు ఇంత గిన్నె నాకెందుకులే అనుకున్నా కానీ ఇప్పుడు మంచిగా యూజ్ అయింది. అది మంచిగా మూకుల్లాగానే మంచిగా ఓపెన్గా ఉండే అందులోనే దేవినాం అనమాట. తొందర అయిపోయింది, గంట సేపట్లో అంతా అయిపోయింది. ఇంకా నేనే ఒత్తి పిండి ఇచ్చిన కొద్దీ మా ఆయన గోలిచ్చిండ్లే, చాలా హెల్ప్ చేశారు తను. ఇంకా అంతా అయిపోయింది. ఈరోజు లంచ్ కూడా చేయలేను నేను. ఇంకా నాన్ వెజ్ కూడా అమ్మ వాళ్ళు వచ్చేటప్పుడు ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చారనమాట. ఇప్పుడు వండాలి. ఫుల్ గిన్నెలు ఉన్నాయి, అసలు ఎక్కడిదక్కడనే ఉంది. కొంచెం పని ఉంటే బయటికి వెళ్ళేసి వచ్చాను ఈవినింగ్. నేను వచ్చేటప్పటికే 7 అయింది. ఇంకెక్కడిదక్కడనే వదిలేసి వెళ్ళినమాట. గిన్నెలు ఫుల్, వంట చేయాలి. ఆల్రెడీ రైస్ ఉంది కాబట్టి కర్రీ ఒకటి మటన్ అంతే సరిపోద్ది. నేను ఇక్కడ మీకు స్క్రీన్లో అయితే చూపించట్లేదు, కొంచెం చూసే వాళ్ళకి పండగ రోజు ఏంది అనుకుంటారు కదా అనేసి. ఆల్రెడీ కుక్కర్లో వేసాను, అది అవుతూ ఉంది. సో ఇది ఈరోజు వీడియో. మీరేం చేసుకున్నారు ఏందని తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్